హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే చూడండి, థ్రెడ్ లేకుండా థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలి అంటే ఏంటనుకుంటున్నారా? ఏమీ లేదండి. మనము చీరలో వచ్చే స్ట్రైట్ పీస్తోనే ఇలా మనము థ్రెడ్ పైపింగ్ లాగానే నీట్‌గా వేసుకోవచ్చండి. మనము ఇంటికాడ కుట్టించినప్పుడు కూడా మనము ఇంత నీట్‌గా ఫినిషింగ్‌తో ఇచ్చాము అంటే కస్టమర్స్ అనేది మన దగ్గరికి వదలకుండా వస్తూనే ఉంటారండి బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసమని. ఇంకో బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి. ఈవిడైతే కొత్తగా నేర్చుకుందంట. వాళ్ళకైతే ఇచ్చారంట ఏదో అర్జెంట్ అనుకోని. చూడండి వాళ్ళు కూడా మనకి ఈ బ్లౌజ్‌కొచ్చేసి చీరలో వచ్చే పీస్‌తోనే పైపింగ్ అయితే వేసున్నారు. చూడండి ఎలా వచ్చేసిందో బయటికి పోగులు పోగులుగా. ఇలా రాకుండా ఎలా వేయాలో పైపింగ్ అనేది నేనైతే ఒక వీడియో చేశానండి. ముందుగానే చాలా మందైతే చూసి మంచి మంచి కామెంట్ అయితే పెట్టారు. మీకు కావాలంటే నా ఛానల్‌లో ఉంది చూడండి. నా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోనైతే లైక్ చేయండి. ఇది కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా ఎలా వేయాలో ఇప్పుడు చూపిస్తాను. చూడండి నేను కూడా చీరలో వచ్చే స్ట్రైట్ పీస్‌తో వేసినా కూడా ఫినిషింగ్ చూడండి ఎంత నీట్‌గా ఉందో. చూసారు కదా! ఇలాంటి ఫినిషింగ్‌తో మనం కుట్టించాము అంటే ఖచ్చితంగా మన బిజినెస్ అనేది పెరుగుతుందండి. మనం ఏం పెద్ద పెద్ద షాపులు పెట్టుకోలేకపోయినా మనం ఇంటికాడ ఉండి కుట్టుకున్నా సరే ఫినిషింగ్, ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా ఇవ్వగలిగితే మనకి బ్లౌజులనేది కస్టమర్స్ ఖచ్చితంగా మన దగ్గరికే తెచ్చిస్తారు. ఇప్పుడైతే పైపింగ్ ఎలా వేయాలని చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనము చీరలో స్ట్రైట్ పీస్‌నైతే ఇలాగా 1.5 ఇంచ్ వెడల్పు ఉండేలాగా పీస్‌నైతే ఇలా తీసుకోవాలండి. తీసుకొని ఒకవైపు అయితే ఈ స్ట్రైట్ పీస్‌ని నేను మడిచి కుట్టలేదు చూడండి. నేరుగా బ్లౌజ్ పైన ఇలా పెట్టి అటాచ్ చేసుకుంటూ వస్తున్నాను. అయితే మనము ఇలా కుట్టినప్పుడు ఏంటంటే మనకి హాఫ్ ఇంచ్ మార్జిన్‌తో మనము కుట్టుకుంటూ రావాలి. ఇలాగే ఒకే వెడల్పుతో మనము చివరి దాకా కుట్టుకుంటూ వెళ్ళాలండి. నేను ఇందాకైతే బ్లౌజ్ చూపించాను కదా! పీసులన్నీ కూడా ఇలా బయటకొచ్చేసినాయని. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొన్ని మిస్టేక్ అయితే ఉంటాయనుకోండి. మనం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. నేను ఏదో తప్పు పట్టాలని కాదు. అలా అంటే మనకి ఫుల్‌గా అలా ఫినిషింగ్ రానప్పుడు మనం బాగా నేర్చుకునే వేయాలన్నమాట. లేదంటే వాళ్ళకే నష్టం అన్నమాట. అంటే కస్టమర్స్ అనేవాళ్ళు రారు. ఈవిడ బాగా కుట్టట్లేదనైతే ఇవ్వడం మానేస్తారు. అందుకనే కొన్ని జాగ్రత్తలైతే తీసుకోండి. చూడండి స్ట్రెయిట్‌గా ఇలా పీస్ వేసాక మనము చిన్న చిన్న టాకాలనేవి వేసుకోవాలండి. బాగా రౌండ్ తిరగడం కోసము. ఇప్పుడైతే ఈ హాఫ్ ఇంచు క్లాత్ పట్టాం కదా! దానిపైన ఇలా ఫోల్డ్ వేయాలన్నమాట ఈ స్ట్రెయిట్ పీస్‌ని. చూడండి ఇలా ఫోల్డ్ వేసుకొని మనకి ఈ జాయింట్ వేసాం కదా! అటువైపు కుట్టు పడకుండా ఈ చివర పడాలి. ఆ చివర పడకూడదు. ఈ చివర పడాలి. స్టిచ్ అనేది ఇలా కుట్టుకుంటూ చివరి దాకా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మనకి ఒకే మార్జిన్‌తో కుట్టుకోవాలండి. అటాచ్ చేసినప్పుడు గాని, ఇలాగ ఫోల్డింగ్ వేసి కుట్టినప్పుడు గాని హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువైతే రాకూడదు. కొంచెం తగ్గినా పర్వాలేదు. మనము సన్నగా పైపింగ్ వేసుకోగలము అంటే హాఫ్ ఇంచ్ కంటే తగ్గినా పర్వాలేదు. లేదు అంటే ఇలాగ హాఫ్ ఇంచ్‌లో చూడండి ఇలా కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. తర్వాత మన ఎక్స్‌ట్రా పీస్ వచ్చేసి మనకి లోపల వైపుకి ఎక్స్‌ట్రా పీస్ ఉంది కదా! ఇలా నేరుగా మనము కట్ చేసుకోవాలన్నమాట. ఈ ఎక్స్‌ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేయాలి. చూసారా? ఇలా చేసుకుంటేనే మనకి ఇందాక చూపించినట్టుగా ఆ పీసులనేవి బయటికి కనిపించదన్నమాట. ఓకేనా? ఇలా. తర్వాత మనము ఫోల్డింగ్ వేసుకోవాలి. అంటే మనకి పైపింగు ఎంత సన్నగా కావాలి అంటే అంత సన్నగా మనము ఫోల్డింగ్ అనేది వేసుకోవచ్చు. చూడండి. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనము స్టిచ్ వేసినప్పుడు ఏంటంటే మనకి ఆ పైపింగ్‌కి అలాగే ఈ బ్లౌజ్ పీస్‌కి సెంటర్‌లో కుట్టు వేసుకుంటూ చివరి దాకా వెళ్ళిపోవడమే. అంతేనండి. చాలా సింపుల్ అన్నమాట. మీరు ఇలా వేశారు అంటే మనము థ్రెడ్ పైపింగే వేయాల్సిన అవసరం లేదండి. అంటే కొంతమంది ఉంటారు కదా! అమౌంట్ ఎక్కువ థ్రెడ్ పైపింగ్ అనే వాళ్ళైతే ఇలా వేసేయమంటారు. నేను కూడా ఇలాగే వేస్తాను. దీనికైతే ఎక్కువ డబ్బులేం తీసుకోను. నార్మల్‌గా అయితే ఎంతైతే తీసుకుంటానో బ్లౌజ్‌కి అంతే తీసుకుంటాను. అందరూ ఒకేలాగా ఉండరు కదండీ! థ్రెడ్ పైపింగ్ వేసినా కొంచెం అమౌంట్ ఎక్కువైనా ఇచ్చేస్తాం అనేవాళ్ళు ఉంటారు. అక్క అంత అమౌంట్ ఇయలేనక్క నార్మల్‌గా కుట్టేయి అనే వాళ్ళకైతే నేను ఇలాగే కుట్టేసి ఇచ్చేస్తాను. నార్మల్ బ్లౌజ్‌కి ఎంత తీసుకుంటానో అంతే అమౌంట్ అయితే తీసుకుంటాను. చూసారా? ఎంత బాగా వచ్చేసిందో చూడండి దగ్గరగా చూపిస్తున్నాను. ఇదైతే చాలా యూజ్ అవుతుందండి. మీరు కొంచెం బాగా నేర్చుకోండి. మామూలుగా ఒక క్లాత్ మీదైనా వేసి నేర్చుకోండి ఫస్ట్. తర్వాత అయితే బ్లౌజ్ మీద ట్రై చేయండి. ఇదేమి అంత కష్టమేం కాదు. తొందరగానే వచ్చేస్తుంది. తప్పకుండా నా ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ అయితే